అనుపమ పరమేశ్వరన్ నటించిన మలయాళ కామెడీ థ్రిల్లర్ ది పెట్ డిటెక్టివ్ థియేటర్లలో విజయవంతమైంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. నవంబర్ 28 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో తెలుగుతో సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. డిటెక్టివ్, పెంపుడు కుక్క కేసుతో సాగే ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. అనుపమ పరమేశ్వరన్ నటించిన తాజా మలయాళ కామెడీ థ్రిల్లర్ ది పెట్ డిటెక్టివ్. షరాఫుద్దీన్, వినాయకన్, శ్యామ్ మోహన్, జ్యోమన్ జ్యోతిర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రణీష్ విజయన్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 16న థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. దాదాపు 5 వారాల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. నవంబర్ 28 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే, జో సలులా ఓ డిటెక్టివ్. అతనికి చెప్పుకోదగ్గ కేసులుండవు. అయితే తనను తాను నిరూపించుకోవాలని ఎదురు చూస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కనిపించకుండా పోయిన ఓ పెంపుడు జంతువు కేసుని సాల్వ్ చేయటానికి ఒప్పుకుంటాడు. ఈ కేసుని శోధించే క్రమంలో ఏర్పడ్డ గందరగోళ పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ స్మగ్లర్స్, కిడ్నాపర్స్, కనిపించకుండా పోయిన ఓ చిన్నారి, మెక్సికన్ మాఫియా డాన్, అరుదైన చేప, కనిపించకుండా పోయిన అమ్మాయిని వెతికే పోలీస్ ఇన్స్పెక్టర్ అందరూ ఈ కథలోకి ఎంట్రీ ఇస్తారు. కథలోని హాస్యం, విచిత్రమైన పాత్రలు, ఊహించని మలుపులు, ప్రియదర్శన్ శైలిని గుర్తుచేసే హై వోల్టేజ్ కామెడీ క్లైమాక్స్. ఇవన్నీ కలిపి ది పెట్ డిటెక్టివ్ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్, కామెడీ మూవీ లవర్స్ సహా అందరినీ ఆకట్టుకుంటోంది. మొత్తం మీద ది పెట్ డిటెక్టివ్ చిత్రం కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన వినోదాత్మక చిత్రం. థియేటర్లలో విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఓటీటీలో మంచి వ్యూయర్షిప్ను పొందడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.